15 సంవత్సరాలు అయింది. నాకు పిల్లలు లేక మాతృశ్రీ హాస్పిటల్కి వచ్చాము. వస్తే మేడం గారు సంవత్సరం మందులు వాడమన్నారు. వాడా. ఇప్పుడు మాకు సంతానం అందింది. చాలా హ్యాపీగా ఉంది. నా పేరు భారతి. నా పెళ్ళై 14 సంవత్సరాలు అయింది. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ సంతానం అందలేదు. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత 3 నెలలు టాబ్లెట్ వాడిన తర్వాత సంతానం అందింది. నాకు ఇప్పుడు 7వ నెల. చాలా సంతోషంగా ఉంది. పెళ్ళి 20 సంవత్సరాలు హాస్పిటల్ మేడం దగ్గర వచ్చేటప్పుడు ఒక 6 నెలలు వారం చేసిన. ఇప్పుడు సంతానం 4వ నెల మంచి సంతోషంగా ఉంది. పెళ్ళైన 20 సంవత్సరాలు కండింది. నా పేరు సైరమ్మ. ఖమ్మంలో తిరగని హాస్పిటల్స్ లేవు. నా పెళ్ళై 10 సంవత్సరాలు అవుతుంది. మేడం దగ్గర 3 మంత్స్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఇప్పుడు 7th మంత్ ప్రెగ్నెన్సీ. పేరు సరస్వతి. పెళ్ళైన 20 సంవత్సరాలకి మన దగ్గర అందింది. ఇప్పుడు 5వ నెల. హలో, నా పేరు నీలా. ఇక్కడ వచ్చినప్పుడు మందులు 1 రోజులు వాడిన అప్పుడు మాతృశ్రీలో వచ్చిన కాన్పు అంది. చాలా మంచిది మేడం. పెళ్ళి 20 సంవత్సరాలు అందింది మేడం. మాతృశ్రీ హాస్పిటల్కి వచ్చినప్పుడు అందింది కాన్పు. నాకు 5వ నెల ఇప్పుడు. నా పేరు మౌనిక. నాకు మ్యారేజ్ అయిన 3 years తర్వాత మాతృశ్రీ హాస్పిటల్కి వచ్చినాక ప్రెగ్నెన్సీ అన్నది. హైదరాబాద్ నుంచి ప్రతి వారం మన దగ్గర చూపించుకోవడానికి వచ్చారు. హైదరాబాద్ నుంచి ఎన్ని మంత్స్లో అయింది? ఓకే, 8 months తిరిగితే 8 monthsలో నార్మల్గానే అందిపోయింది. కంగ్రాచులేషన్. ఓకే. నా పేరు నవీన్. అది కాకపోతే ఖమ్మంలో చాలా హాస్పిటల్ ఇప్పటిదాకా తిరిగాము, కానీ ఎక్కడ ఏ డాక్టర్ అయినా మీ ఎవరికి ప్రెగ్నెన్సీ అందడానికి కనీసానికి అంటే 50-50 ఛాన్స్ అని అన్నారు. కానీ మేము అక్కడి నుంచి చాలా హాస్పిటల్లో తిరిగాము. ఇక అందదు అన్న డౌట్లో మాతృశ్రీ మేడాన్ని కన్సల్ట్ అయ్యాము. దాని తర్వాత మేడం అన్నారు 50-50 కాదు, మనం అనుకుంటే త్వరలోనే కావచ్చు అని అన్నారు. త్వరలోనే కాదు, కన్సల్ట్ అయిన 1 monthకి ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. థ్యాంక్స్ మేడం. నా పేరు అనిత. నాకు 10 years తర్వాత అందింది. చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ అందలేదు. ఇక్కడికి వచ్చి మేడం దగ్గరికి వచ్చినాక దీని పేరు లక్ష్మీదేవి. వీళ్ళు మనకి ఆల్మోస్ట్ 300 kilometers దూరం నుంచి వచ్చేవాళ్ళు కదా. దీని మేడం ఏంటంటే మన గీతా హసంతి మేడం వాళ్ళకి తెలిసిన వాళ్ళు. నాకు తెలిసిన మేడం ఉన్నారమ్మా, కాకపోతే చాలా దూరం వెళ్తావా అంటే మేడంని నమ్మి మన దగ్గరికి వచ్చారు. ప్రతిసారి 300 kilometers ట్రావెల్ చేసి వచ్చేవాళ్ళు. పెళ్ళై 14 సంవత్సరాలు. ప్రెగ్నెంట్ 6వ నెల. నా పేరు సాయిలత. మా అక్కకి 9 సంవత్సరాలు అయింది పెళ్ళి. ఎన్ని తిరగని హాస్పిటలే లేదు. మేడం దగ్గరికి రాగానే 1 సంవత్సరంలోనే 2, ఒక పాప ఒక బాబు. మా అక్క వచ్చిందని 7 years నాకు పెళ్ళి. నేను వచ్చిన 3 నెలలకే నాకు వెంబడే అందింది. ఇప్పుడు 4వ నెల నాకు. మేడం అసలు ఎంత మంచి వాళ్ళు అంటే చాలా మంచి వాళ్ళు. అమౌంట్ లేవు మేడం అన్నా ఏమన్నా పోయేటోళ్ళు. ఇక చూశారు నాకు చాలా మంచి మేడం. అసలు చాలా మంచి వాళ్ళకి. ఇన్ని దేవుళ్ళకో మొక్కిన, ఇన్ని హాస్పిటల్ తిరిగిన. ఖమ్మం ఎట్లా లేని హాస్పిటల్ మొత్తం తిరిగి వచ్చి నేను మాలుడి మాతృశ్రీకి పోవాలంటే తిట్టినా. నేను రాను మాతృశ్రీకి, ఇన్ని డబ్బులో పెట్టినా నా బిడ్డకి నేను రాను అని తిట్టిన. మాలు నన్ను అమ్మగా రాకపోతే పైన మా ఆమెను తీసుకొని పోతాను తీసుకుని వచ్చింది. తీసుకుని వచ్చినాక చాలా రోజులకి రమ్మన్నా నేను రాకుంటాను. రాకపోతే ఒక రోజు రాని తీసుకురావాలి మమ్మీ తీసుకురామని మాట్లాడుతా అంటే సరే అని తీసుకొచ్చానండి. వచ్చినాక ఇక మేడం గారు మాట్లాడుతుంటారు, ఈ పాప కంపల్సరీ అందిద్దమ్మా, నాది కూర్చోనది. అమ్మ నువ్వు అందిస్తే నాకు పిచ్చబెట్టినట్టు అయిందమ్మా, నాకు నా పిల్ల గురించి బాధపడతానంటే మేడం గారికి రాగానే అమ్మటే అందింది నా పాప. ఏదైనా ఇప్పుడు నేను ఇక్కడ వీళ్ళందరూ మాట్లాడిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 20 years ప్రెగ్నెన్సీ తర్వాత within 1 monthలో మెడికేషన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిందంటే మేడం గారి చేతిలో. అంటే వీళ్ళందరూ ఎన్నో గుళ్ళు తిరుగుంటారు, పుట్టలు చెట్లు అన్నీ తిరుగుంటారు, ఎన్నో మాటలు పడి ఉంటారు.
కానీ మేడం గారి చేతిలో ఒక దైవ సంకల్పం ఉంది. ఆ సంకల్పం ఏదో ఔషధం ఉంది ఆవిడ చేతిలో. అండ్ మీ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరూ చూస్తుంటే. అండ్ ఒక ఆవిడ ఎవరో 21 years అయింది మ్యారేజ్ అయ్యి అని చెప్పి ఇప్పుడు కన్సీవ్ అయ్యాను అన్నారు. అసలు ఆవిడ హ్యాపీనెస్ అయితే అసలు ఇట్స్ లైక్ మాటల్లో చెప్పలేనిది. ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇక అమ్మ అనిపించుకోవాలి, ప్రతి ఒక్కరికి దే వాంట్ ఎక్స్పీరియన్స్ దట్ మదర్హుడ్. దాన్ని మీరు ఇస్తున్నారు, చాలా చాలా గొప్ప పని అండి ఇది. డాక్టర్ అండ్ పేషెంట్ రిలేషన్ నేను ఎక్కడ ఎలా చూడలేదు, ఇలా అయితే చూడలేదు నేను. అంటే వస్తారు, చూపించుకుంటారు, కన్సీవ్ అయితే ఎస్ కన్సీవ్ అయ్యామని చెప్పి స్వీట్ బాక్స్ తెచ్చిస్తారేమో మహా అయితే పేషెంట్స్. కానీ ఇలా పేషెంట్స్ని డాక్టర్స్ పిలిపించి ఒక ఈవెంట్ లాగా చేసి, ఒక బేబీ షవర్ లాగా చేసి వాళ్ళకి ఫర్ ఎవర్ ఆ మెమరీస్ని క్రియేట్ చేయడం అనేది ఇట్స్ బ్యూటిఫుల్ అండి నిజంగా. చాలా చాలా ఆ వార్మ్త్ మీరు వాళ్ళకి ఏది ఇస్తున్నారో అది నాకు కనిపిస్తోంది కదా. ఏ డాక్టర్ అన్నా చేశారా అలా ఇప్పటివరకు కదా? ఎక్కడన్నా విన్నారా మీరు? సో మాతృశ్రీ ఈస్ డూయింగ్ దాట్. ఇట్స్ నాట్ ఒక డాక్టర్ పేషెంట్ రిలేషనే కాదు, చక్కగా మీకు ఒక హోమ్ ఫీలింగ్ ని క్రియేట్ చేస్తున్నారు. ఎంజాయ్ యువర్ ప్రెగ్నెన్సీ, హ్యావ్ సేఫ్ డెలివరీ అమ్మా అందరూ కూడా. 10 సంవత్సరాలు అయిందని ఎక్కడ చాలా చోట్ల తిరిగింది. ఇప్పుడు ఒక్కరు కాదు 2 పిల్లలతో వెళ్తుంది. నా పేరు అనిత. నా పెళ్ళై 10 సంవత్సరాలు చాలా హాస్పిటల్ తిరిగా. ఇక్కడికి వచ్చాక నాకు పాప పుట్టింది. నా పేరు మౌనిక. నా పెళ్ళి 5 సంవత్సరాలు అయింది. ఇక్కడికి వచ్చాక నాకు అయింది. ఆవిడ పిల్లలు పుట్టారు. అందరికీ నమస్కారం అండి. మాకు మ్యారేజ్ అయినాక 10 years కి బాబు పుట్టాడు. నా పేరు కిరణ్ కుమార్ అండి. యాక్చువల్గా ఇందాక అందరూ మేడం గురించి గొప్ప చెప్పారు. యాక్చువల్ మేడం కూడా అన్నారు తల్లులకే కాదు సంతోషం, తండ్రులకు కూడా సంతోషం మేడం వల్ల. ఎందుకంటే అమ్మాయిని పిలిపించుకోవడమే కాదు నాన్నని పిలిపించుకునేది కూడా ఉంటుంది కాబట్టి మాకు ఆ విషయంలో నేను కూడా దాదాపు ఒక 10 years తర్వాతనే చాలా చక్కగా పేషెన్స్గా తీసుకొని, ఆ కోవిడ్ టైంలో కూడా చాలా ప్రికాషన్స్ తీసుకొని కూడా మేడం చక్కగా మాకు ట్రీట్మెంట్ చేశారు. చాలా హాస్పిటల్స్ తిరిగాను కానీ నాకున్న కాంప్లికేషన్కి అసలు నాకు ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. మేడం దగ్గరికి వచ్చిన తర్వాత నేను పాజిటివ్ చేసి చూపిస్తాను అన్నాను. ఒక 2 monthsకే పాజిటివ్ వచ్చింది. యాక్చువల్గా లాస్ట్ ఇయర్ ఇదే రోజు నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిన రోజు. అయితే నేను అసలు 3rd monthలో కాంప్లికేషన్స్ అయిందని నాకు వద్దు మేడం, నేను మా హస్బెండ్ ఎట్లయినా ఒప్పించుకుంటా, తీసేయండి అని ఏడ్చాను. వద్దు అట్లా చెయ్యకు అన్నాడు. 7th monthలోనే డెలివరీ చేసేయండి మేడం, నా వల్ల కావట్లేదు అన్నాడు. కాదు ఓపిక పట్టు అని చాలా సపోర్ట్ చేశారు. నాకు ఇంత క్యూట్ స్వీట్ బేబీని అసలు ఇస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. అందరికీ నా నమస్కారం. నాకు పెళ్ళై 10 years అయినా నేను చాలా హాస్పిటల్ తిరిగానండి. అయినా కూడా మేడం దగ్గరకు వచ్చి ఒక 1 year మెడిసిన్ వాడినాక అయినా అందుద్దో అందదో అనే సిచ్యువేషన్లో ఉన్న మేడం మాకు మంచిగా ట్రీట్మెంట్ చేసి మంచిగా అందేలా చేసి మా పాప పుట్టేలా చేశారు. మేడం గారికి వెరీ వెరీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం అండి. నా పేరు నరేష్. నేను ఇదే హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నాను. మా పాప అండి చాలా కాలం తర్వాత ఒక హోప్ వదిలేసుకున్న టైంలో నాకు మీలాంటి ఒక రికమెండ్ చేశారు. నేను నమ్మలేదన్నమాట అవుతుందా లేదా, ఎందుకంటే తనకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి అన్నమాట. సో చాలా కాలం తర్వాత ఎక్కడో వచ్చిన ఆశ, చూద్దాము చాలా హాస్పిటల్ తిరిగాను కదా, ఏదో ఒక హాస్పిటల్ ట్రై చేద్దాం, ఎక్కడో చిన్న ఆశ మిగిలిపోయి ఉండే ట్రై చేసాము. కానీ మేడం గారు దేవతలాగా మాకు ఒక వరం ఇచ్చినట్టే ఇచ్చారు. రీసెంట్గా మన ఫస్ట్ బర్త్డే. నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటే ఫస్ట్ మేడం గారికి అండి. మా పాప చేస్తే ఫస్ట్ మేడం గారు గుర్తు వస్తారు మాకు. చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మాది నేల పట్ల నాకు పెళ్ళి ఇయర్స్ అవుతుంది. 2 abortions అయినాయి. ఈ హాస్పిటల్కి వచ్చినాక నాకు మంచిగా బేబీ అయింది. ఇప్పుడు బేబీకి 11 నెలలు. థ్యాంక్ యూ మేడం. ప్రతిసారి వారం 250 kilometers జర్నీ చేసి వచ్చారు. ఎన్ని సంవత్సరాలు అయ్యారు పుట్టింది? పెళ్ళై 14 సంవత్సరాల తర్వాత మన దగ్గరికి అందింది. మ్యారేజ్ అయ్యి 16 years అయిందండి. న్యూస్ పెట్టారు. మేడం గారికి చాలా థ్యాంక్స్. మేడం గారిని ఎప్పుడు మర్చిపోవండి. నేను హ్యాపీగా ఉన్నామంటే మేడం గారే కారణం. మాకు పెళ్ళి 16 సంవత్సరాలు అయిందండి. ఎక్కడెక్కడ హాస్పిటల్ తిరిగింది మాకు అందలేదు. ఇక్కడ మాతృశ్రీ మేడం గారి దగ్గరికి వచ్చిన తర్వాత కన్సీవ్ అయిందండి. 16 సంవత్సరాలకి పాప పుట్టిందండి. 13 సంవత్సరాల తర్వాత సంతానం అంది.
మాతృశ్రీ వచ్చాకే నాకు సంతానం ఉంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా నాకు సంతానం అందలేదు. హ్యాపీగా ఉన్నానంటే మేడమే కారణం. నాకు పెళ్ళి 7 సంవత్సరాలు అయితే ఎక్కడెక్కడో తిరిగాను ఖమ్మం మొత్తం. కానీ మేడం దగ్గర వచ్చాక నేను హ్యాపీగా ఎప్పుడు ఎప్పుడు వచ్చినా వచ్చి సపోర్ట్ చేశాను. ట్రీట్మెంట్ బాగా అనిపించారు. 20 సంవత్సరాల వరకు మేము చాలా హాస్పిటల్ తిరిగినామండి. దాదాపు 8 జిల్లాలు తిరిగినా 30% కూడా చేయలేదండి. 7 lakhs అయితే అని చెప్పారు. సఫాయి ఇంటికి వచ్చిన తర్వాత మా ఫ్రెండ్ ఉండే రమా ఎల్లసామని వాళ్ళు చెప్పారు, మేడం గారు నీరజ మేడం గారు బాగా చూస్తారని. ఒక్కసారి అంటే నేను అప్పటికే వాళ్ళకు మొక్కిన, గుట్టలో మొక్కిన, దేవుల్లో మొక్కిన, బొమ్మలో మొక్కిన అన్నిటి చేసినానండి. ఏం చేసినా ఏం కాదు. తర్వాత తెలిసింది ఖమ్మంలో ఒక దేవత ఉంది, మాకు 2 పిల్లలు ఇస్తారనే సంగతి. 20 సంవత్సరాల తర్వాత ఇక్కడికి వచ్చామండి. మేడం గారు మా కుటుంబంలో చాలా సంతోషాన్ని నింపిందండి. ఎప్పుడు మేము ఇప్పుడు కాదండి, మా పిల్లలు కూడా మేడం గారికి లోపల ఉంటున్నాం. థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, నా పేరు నవ్య. మా మ్యారేజ్ 6 years అవుతుంది. మా పాపకి ఇప్పుడు 3 years. చాలా హ్యాపీగా ఉన్నాం మేడం పాపతో. పేరు కావ్య. నాకు ఫస్ట్ టైం డెలివరీ అయినప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నాకు కొంచెం కాంప్లికేట్ అయింది. బాబు పుట్టి చనిపోయాడు. సో నేను నెక్స్ట్ కన్సీవ్ అయినప్పుడు ఎక్కడ ట్రీట్మెంట్కి వెళ్ళినా నాకు కొంచెం టెన్షన్ పెట్టేవాళ్ళు. నెక్స్ట్ టైం వచ్చినా కూడా ఇట్లానే అవుతుందేమో ఇట్లానే అవుతుందేమో అనేసి బాగా భయపెట్టేవాళ్ళు. కానీ నేను ఇక్కడికి వచ్చినప్పుడు మేడం కూల్గా ట్రీట్ చేయడం, ఫస్ట్ అలా జరిగింది కాబట్టి చాలా జాగ్రత్తలు చెప్పారు. సో ఇక్కడికి వచ్చినప్పుడు కూడా స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకునే వాళ్ళు. ఏదైనా ప్రాబ్లం ఉంది అని అడిగినా కూడా మంచిగా రెక్టిఫై చేసి క్లారిఫై చేసి చెప్పేవాళ్ళు. స్టాఫ్ కూడా మంచిగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. నాకు అది బాగా నచ్చింది. ఇంకొకటి మేడం బాగా ఫ్రెండ్లీ నేచర్లో ఉండేవాళ్ళు. చాలా కూల్గా ఆన్సర్ చేసేవాళ్ళు. నాకు ఏదైనా ప్రాబ్లం ఉంది అని చెప్పగానే సొల్యూషన్ అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఈ పాప నా చేతిలో ఉంది, నేను హ్యాపీగా ఉన్నా. అందుకు కారణం మేడం గారు. ఇప్పుడు నా ఇన్స్పిరేషన్తో మా సిస్టర్ కూడా ఇక్కడికే ట్రీట్మెంట్కి వచ్చారు. తనకి ఇప్పుడు 8 months. థ్యాంక్ యూ మేడం.